ట్యాక్స్ పే చేసేవారైనా, ఇన్కమ్ ట్యాక్స్ చదివే విద్యార్థులైనా చాలామందికి ఇది చాలా గందరగోళంగా డైలమాగా ఉంటుంది. అది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ అంటే మన భారత ప్రభుత్వం ఏమి చెప్తుందంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు మధ్యలో జరిగే కార్యక్రమాలు ఏవైనా కానీ ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించిన దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. అసెస్మెంట్ ఇయర్ అంటే మనము ఏదైతే పనులు చేశామో ఆ పనికి పోస్ట్ మార్టం చేయడం లాంటిది, అంటే నెక్స్ట్ ఇయర్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. అసెస్మెంట్ ఇయర్ ప్రస్తుతానికి తీసుకుంటే 2024-25 ఇది మనం అసెస్మెంట్ ఇయర్గా భావిస్తే, ఇక్కడ అసెస్మెంట్ ఇయర్గా భావిస్తే దానికి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి FY 23-24. అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగిన సంపాదించిన డబ్బుని మనము గవర్నమెంట్ వారికి ఎప్పుడు చూపిస్తామంటే ఈ ఏప్రిల్ 1 నుండి మళ్ళీ మార్చి 31 వరకు చూపిస్తామన్నట్టు. ఇప్పుడు మీరు జూలై 31 వరకు మీరు ఫైలింగ్ చేస్తే ఎటువంటి పెనాల్టీ ఉండదు ఇక్కడ. అదే డిసెంబర్ 31 వరకు మీరు చేస్తే ఆఫ్టర్ డ్యూ డేట్ కింద మీరు ఫైలింగ్ చేస్తారు. ఇక్కడ 1000 రూపాయలు, ప్రస్తుతానికి 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అదే మీరు మార్చి 31 వరకు ఫైలింగ్ చేస్తే అండర్ సెక్షన్ 139(8)A రిలేటెడ్ అప్డేటెడ్ ట్యాక్స్ మనము ఫైలింగ్ చేస్తాము. సో ఈ విధంగా మనము అసెస్మెంట్ ఇయర్ని మరియు ఫైనాన్షియల్ ఇయర్ని గుర్తించవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకొక కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే అసెస్సి. ఇక్కడ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1960 ప్రకారము ద పర్సన్ హూ పేస్ ట్యాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అసెస్సి. ఎవరైతే డబ్బు కడుతున్నారో వాళ్ళే అసెస్సి.